అట్లా అంతే ఫోటో కొట్టండి అయిపోయింది. పిల్లలు కనబడచ్చు రాజు పిల్లలు ఫోటో అందరు కావాలి अच्छा कर ले कटने होने देखो తీసి చేదిమా పొద్దున పడి అది జర పిచ్చిదాకా జర వీడే కాదు పిల్లలకి ఇద్దరు పట్టి చేత పట్టుకో రెండు చేత పట్టుకో రెండు చేత పట్టుకో అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ ఇక్కడ ముఖ్యంగా రావడం కారణం ఏమంటే మొన్న రీసెంట్గా హఠాత్తుగా మరణంతో మన పవన్ కుమార్ అనే మన మిత్రుడు మన సోదరుడు సడన్గా చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అతనికి సంబంధించిన ఫ్యామిలీ పిల్లలు ఇప్పుడు పిల్లలు ఆమె భార్య ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ చిరంజీవి ఫ్యాన్స్ తరఫున రాజుని మండల చిరంజీవి ఫ్యాన్స్ తరఫున నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయేటట్టు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇది మానసికంగానే అంటే చిన్న సహాయం అనేది ముందరికి వెళ్ళిపోవాలంటే ప్రతి ఒక్కరూ చేయగలపాలి. వీళ్ళు ఎలా ముందర వచ్చారో ప్రతి ఒక్కరు ఊర్లో కానీ ఇక్కడ ఇంకా ఇతర వాళ్ళు కానీ పవన్ కుమార్కి సంబంధించిన మిత్రులు కానీ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ అందరికి ముందర వచ్చి వాళ్ళకి వచ్చిన సహాయం అందిస్తే వాళ్ళ కుటుంబానికి మనము మేలు చేసినట్టు ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ముందరగా పంపినట్టు ఉంటుంది. అట్లా అందుకోసం ప్రతి ఒక్కరూ మానవ దృక్పథంతో ముందరికి వచ్చి ఎంతో కొంత సాయం చేయండి. ఇంకోటి మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ మెసేజ్లో వాళ్ళ ఫోన్పే నెంబరు ఇంకోటి బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టినాము. వాళ్ళకి తోచిన విధంగా అంటే 100 కానీ 200 కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఊర్లో ఉన్నోళ్ళు కానీ మిగతా వాళ్ళతో మిత్రులతో కానీ వాళ్ళతో ద్వారా కూడా ఫోన్పే ద్వారా ఆర్థిక సాయం చేస్తే ఆ కుటుంబానికి ఎంతో మేలు చేసినటువంటిది, ఆ పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిచ్చినటువంటిది. అందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ ఇట్లా సడన్గా ఇట్లా హఠాత్తుగా మరణం గుండెపోటు వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే మా ఇంట కూడా మా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అది దాంతోపాటు తుమ్మలపల్లె గ్రామంలో కూడా ఆయన ఉండేవాడు. వాళ్ళు తుమ్మలపల్లెలో కూడా కొంచెం మిగతా వాళ్ళు కూడా ముందరికి వచ్చి, ఎందుకంటే ఆ పిల్లడు అక్కడనే పెరిగాడు, తుమ్మలపల్లె గ్రామంలో పెరిగాడు. ప్రస్తుతం తుమ్మలపల్లె గ్రామము ఇంకోటి కొత్త రాజులు అంతా కలిసి ఇప్పుడు ఫ్లడ్ వచ్చినాక అన్ని ఇంటి దగ్గర కట్టించడం జరిగింది. వాళ్ళు కూడా మానవ దృక్పథంతో ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారని మేమందరం భావిస్తున్నాము. చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఈ మూమెంట్లో వాళ్ళు కనుక్కొని ఇంత రావడం ఇట్లా ఇవ్వడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక నెల సరుకు సరిపోతుందంటే వాళ్ళకి ఎంతో ఆసరగా. ఎందుకంటే పవన్ కుమార్ ఇంత సడన్గా చనిపోతుందని ఆయన కూడా ఊహించలేదు, ఎవరు ఊహించలేని మరణం ఇది. కాకపోతే ఇట్లాంటివి ప్రతి ఒక్కరికి జరుగుతుంది, కానీ కొన్ని సమయం సందర్భం బట్టి జరిగితే అది చాలా మంచిగా ఉండేది. ఎందుకంటే పిల్లలు కూడా చాలా చిన్న వయసు, వాళ్ళు కూడా చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఎవరన్నా చదివించడానికి దాతలు ముందరకు వచ్చి ఆ పిల్లల భవిష్యత్తు కొరకు చదివించి వాళ్ళని ఒక స్థాయికి నిలబెట్టిస్తూ కూడా దాతలు ముందరకు వస్తే కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు గ్రామంలో కానీ పవన్ కుమార్ ఫ్యామిలీ కానీ రుణపడి ఉంటారు. అది కూడా ఎవరైనా దాతలు ముందరకు వస్తే కూడా చాలా సంతోషం ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఈరోజు పొద్దున డైలీ డాడీ అనే భక్తి చేస్తూనే ఉంటారు. ఆ కన్నీటిది కూడా మనము చూడలేక మన వంతుగా సాయం చేద్దామని చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు నాతో సంప్రదించి మాట్లాడడం జరిగింది. ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళకి ఒక ఆర్థికంగా కానీ కొంచెం మీరు నిత్యావసర సరుకులు కానీ ఇస్తే చాలా బాగుంటుంది నా సలహా సూచనలు ఇవ్వడంతో ముందరకు రావడం జరిగింది. మన మండల అధ్యక్షుడు రాజన్ మండల అధ్యక్షుడు హుసేన్ మరియు ఉపాధ్యక్షుడు
భాష మళ్ళీ అందరూ వచ్చేసి పక్కన ఉన్న వాళ్ళు సభ్యులు అందరూ కలిసి ఈ మంచి నిర్ణయం తీసుకొని ముందరకు రావడం చాలా మంచిది. సహాయం చేయడం చిన్నదే కానీ ఆ సహాయం పెద్ద దాకా కావాలా, అంటే మొక్క ఎట్లా చిగురిస్తుందో ఆ రకంగా సహాయం చేయడానికి దాతలు ముందరికి వస్తారని కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. మాట్లాడుతాం నీకు వచ్చినట్ట పిల్లల గురించి మాట్లాడు. పిల్లల గురించి చెప్పమ్మా, ఇంకా దాతలు వేరే వాళ్ళు చదువుల గురించి మా ఆయనకు సడన్గా హార్ట్ అటాక్ ఇంత అకస్మాత్తుగా వస్తుందని అనుకోలేదు. ఆయన సడన్గా వెళ్ళిపోయినందుకు మా కుటుంబం చాలా బాధపడుతుంది. మీరు మాకు ఈ మాత్రం సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పిల్లల చదువులకు కూడా ఏదో ఒక దాత సహాయం చేస్తాడు అనుకుంటున్నాము. మా పిల్లల చదువులకు ఒకటి హెల్ప్ చేస్తే మాకు ఇంకా ఏం అవసరం లేదు. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే మా పిల్లల చదువులకి భవిష్యత్తుకు మాత్రం సహాయం చేయండి. మేము మిమ్మల్ని అనుకుంటూ ఉంటాము. అమ్మ ఇంకోటి కాలేజ్ జాబ్ పర్పస్ ఏమైనా ఇప్పిస్తామని ఏమైనా హామీ ఇచ్చడం జరిగిందే? వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ నాయకులు కూడా మీకు ఏదైనా ఒక జాబ్ ఇప్పిస్తామని అన్నారు, కానీ ఇంతవరకు ఏంది ఇంకా ఎవరు సమాచారం ఇవ్వలేదు. నాకు ఏదైనా ఒక అవకాశం వచ్చినా నేను ఏదైనా చేసుకుంటా. పార్టీలో చేసినాడా మంచిగా? సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేస్తుంది. అది ఆ విషయం మాకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో పనిచేస్తూ మండల కోఆర్డినేటర్గా ఉన్నాడు. పార్టీ కూడా మంచి అవకాశం ఇచ్చిండే, కాకపోతే సడన్గా జరగడం ఇట్లా ఇబ్బంది అయింది. సరే మీరు కూడా ఒకసారి అక్కడ మేమైన వాళ్ళు కూడా ఒకసారి కలిసి మేము మా తరఫున కూడా మేము తెలియజేస్తాము. మా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున, ఇంకోటి వచ్చేసి హ్యూమన్ రైట్స్ తరఫున, ఇంకోటి వచ్చి పెద్ద మంచి మా మామగారు ఉంటారు బషీర్ గారు, వాళ్ళ తరఫున కూడా మా తరఫున అందరి తరఫున వాళ్ళకి ఒకసారి మేము పార్టీ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్లో పనిచేసింది కాబట్టి ఆయనకి ఏదో ఒకటి మీకు ఏదో లబ్ధి పొందినట్టు మేము కూడా ప్రయత్నం చేస్తాము మా వంతుగా. మీరు కూడా ప్రయత్నం చేయండి, ఒకసారి కలవండి, వాళ్ళకి అడగండి. అమ్మ కూడా పెట్టదు కాబట్టి ఒకసారి మళ్ళీ కలవండి. మీరు కలిసి మీ బాధ ఏమో చెప్పుకుంటే ఏదో ఒకటి మీకు ఉద్యోగ అవకాశాలు ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా కూడా మీకు జరిగే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే నా ముందర కూడా చెప్పడం జరిగింది, కొంత మిగతా వాళ్ళు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తామని అని అన్నారు. ఇంకా అదే రకంగా మా తరఫున కూడా హెల్ప్ అడుగుతాము, మీరు కూడా ట్రై చేయండి.